వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వీర మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్ల నిహారిక నాయుడు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ అండి. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ మేడం అసలు? నేను స్వతహాగా పుట్టి పెరిగిందైతే ఇక్కడ. ఓకే. ఉప్పల్ నియోజకవర్గం, ఏస్టో నగర్ డివిజన్, ఈసీఎల్లోనే నా స్కూలింగ్ కానివ్వండి అంతా. బట్ నా రూట్స్, ఫ్యామిలీ రూట్స్ మాత్రం కృష్ణా జిల్లా. రైట్. అదేవిధంగా మీరు ముందుగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నాకు బేసిక్గా ఏదన్నా ఒక సామాజిక మార్పు ఎలా అవసరం అనే దాంట్లో అదే ఉద్దేశంతో పెరిగాను. నేను పెరుగుతున్న క్రమంలో నన్ను ఒక సివిల్ సర్వెంట్గా చూడాలనుకున్నారు మా నాన్నగారు. నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం ఇలా జరిగిందనమాట. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో నేను సివిల్ సర్వీసెస్ ఇంకా కంటిన్యూ చేయలేని సిట్యుయేషన్లో ఇంకా ఎలా సొసైటీలో మార్పు చాలా పెద్దగా తీసుకురావచ్చు, ఇంపాక్ట్ రావచ్చు అనేది నేను ఎక్కడైతే ఆలోచించానో అప్పుడు నాకు వచ్చిన 3 ఐడియాస్ ఏంటంటే, ఒకటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే ఒక మంచి టీచర్ కానివ్వండి, లేదా మీలాగా మీడియా, ఒక కరెక్ట్ ఎథికల్ మీడియా, ఆర్ గుడ్ పొలిటికల్ పార్టీ ఎలా ప్రభావితం చేయాలన్నా కూడా ఈ ముగ్గురితో సాధ్యం కానిదంటూ ఉండదు. సో నా కెరియర్ ఈ 3 ఉండాలి అని అనుకున్నాను. సో పాలిటిక్స్లోకి రావాలి అనే ఒక కాన్షియస్నెస్, ఈ అంటే అన్ని ఎలిమినేషన్ ఇలా ఉంటుంది కదా. సో ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో మీడియా అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ భయపడుతుంది. అలా పాలిటిక్స్ నాకు మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడంతో నేను దీనిలోకి రాగలిగాను. ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు బిజినెస్ మ్యాన్, మా హస్బెండ్ డాక్టర్. సో వాస్తవానికి ఒక మహిళా రాజకీయాల్లోకి రావాలంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఒక మహిళగా ఎప్పుడైనా అలాంటి సమస్యలు ఫేస్ చేసిరంటే ఏం చెప్తారు? మహిళగా సమాజం రాజకీయాల్లోకి రావడానికి బేసిక్గా సమస్యలు పెద్దగా ఏమి నేను ఎదుర్కోలేదు. కానీ రాజకీయాల్లోకి రావాలి అనే డెసిషన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ వచ్చిన తర్వాత కూడా ఆ ఉమెన్ అనే ఒకటి మనకి రిజర్వేషన్స్ ప్లే చేయడంలో కానివ్వండి, ఇలాగా చాలా పాజిటివ్గా ఆన్ అ ఫ్రంట్ ఫేస్ జరిగింది. బట్ బ్యాక్ ఎండ్లో మాగా మేము ఎక్స్ట్రా మోటివేషన్ చేసుకోవాల్సి వస్తుంది కంపేర్ టు మెన్. ఎందుకంటే యూజువల్లీ జెంట్స్ ఎనీవే ఒక ఆఫీస్ వర్క్ అనో లేదా